సార్ నమస్తే సార్. నమస్తే. ఒక పద్యం ఒకటి చెప్పండి సార్, మంచి పద్యం. అన్ని మంచి పద్యాలున్నాయా? అసలు శతకాల్లో ఉండే అంత నీతి, 4 మాటల్లో ఎంత నీతి ప్రతి పద్యంలో, నాకు అది భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. నీరే ప్రాణాధారము, నోరే రసభరితమైన నుడువులకెల్లను, నారే నరులకు రత్నము, చేరే శృంగారమండ్రు సిద్ధము సుమతి. ఎంత చక్కగా చెప్పినాడు చూడు. ఏం దీంట్లో అర్థం కాదు ఏమన్నా ఉందా? నీరే ప్రాణాధారము, ప్రాణానికి ఆధారం నీరేగా, నీరు లేకపోతే మనిషి బ్రతకలేడు. నోరే రసభరితమైన నుడువులకెల్లను, ఎంత చక్కటి మాటలు మాట్లాడాలన్నా, ఎంత మనోరంజకమైనటువంటి మాటలు మాట్లాడాలన్నా నోరే ప్రధానం. నోరు లేకపోతే మనం మాట్లాడలేము. మగవాడు అయితే నువ్వేం మాట్లాడలేవు. నారే నరులకు రత్నము, స్త్రీయే మానవులకు ఆనందం కలిగించేటటువంటి మనిషి. కాబట్టి స్త్రీ లేకపోతే ఈ లోకంలో ఆనందం లేదు. కాబట్టి వేమన కూడా దీంట్లో ఇంకొక పద్యం చెప్పినాడు. స్త్రీలు గల్గు చోట చల్లాటములు గల్గు, స్త్రీలు లేని చోట చింతలుండు, స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. స్త్రీలుండే కాడ రకరకాల చల్లాటాలు మాటలన్నీ, డైలాగ్స్లన్నీ మాట్లాడుతుంటారు మగవాళ్ళు. వాళ్ళు లేకపోతే అంతా దిగులు పడినట్టు ఉంటారు. మరి మగవాళ్ళు ఆడవాళ్ళ చేత చిక్కుపడిపోతున్నారని వేమన 400-500 సంవత్సరాల క్రితమే చెప్పినాడు. కాబట్టి వెర్రివాణికినైనా, వేషధారికినైనా, రోగికైనా, పరమ యోగికైనా స్త్రీల చూసినప్పుడు చిత్తము రంజిల్లోని అన్నాడు. ఎట్లాంటి వాళ్ళకైనా, వెర్రివాడికినైనా, వేషధారికినైనా, రోగికైనా, పరమ యోగికైనా ఆడవాళ్ళు చూసినప్పుడు మనసులో చలనం కలుగుతుందట. అది మంచి చలనమో ఏం చలనమో ఇక అది కవి మనకే వదిలేసినాడు. కాబట్టి నారే నరులకు రత్నము, ఈ మనుషు లోకానికి, మానవ లోకానికి స్త్రీ లేకపోతే ఇక సంతోషం లేదు. కాబట్టి సకల సుఖాలకి, సకల ఆనందాలకి స్త్రీయే కారణం. చేరే శృంగారమండ్రు, చీర అంటే వస్త్రం, అది అర్థ పరిణామం చెందిపోయింది. పాతకాలంలో చీర అంటే వస్త్రం అని అర్థం. ఇప్పుడేమో చీర అంటే ఆడవాళ్ళు కట్టుకునే కోక, దాన్ని చీర అని ఇప్పుడు పరిణామం చెందిపోయింది. ఇప్పుడు అర్థం మారిపోయింది. నన్నయ్య కాలంలో కంపు అంటే సువాసన అని అర్థం, మరి ఇప్పుడు కంపు అంటే దుర్వాసన అని అర్థం మారిపోయింది. అట్లా దాన్ని అర్థ పరిణామం అంటారు. అర్థాలు ఒకప్పుడు ఒక రకంగా, ఇప్పుడు ఒక రకంగా ఉంటాయి. అలాగే చేరే శృంగారమండ్రు, మరి మనిషి అందంగా అలంకరించుకోవాలంటే వస్త్రాలు కావాలి. మంచి వస్త్రాలు ఉంటేనే మనిషికి అందం వస్తుంది. కాబట్టి నీరే ప్రాణాధారము, నోరే రసభరితమైన నుడువులకెల్లను, నారే నరులకు రత్నము, చేరే శృంగారమండ్రు సిద్ధము సుమతి. కాబట్టి నీరు ప్రాణాధారం, నోరు అన్ని రకాలుగా మంచిగా మాట్లాడేదానికి నోరే కావాలి. మరి మనుషులు ఆనందంగా ఉండాలంటే ఈ లోకంలో ఆడవాళ్ళు ఉండాలి. మరి మనిషి అలంకరించుకోవాలంటే వస్త్రం ఉండాలి. ఇది ఎంత చక్కని మాటలో చూడండి. మనకి 4 మాటలతో ఎంత చక్కటి భావం, ఎంత చక్కటి మనసు, కనువిప్పు కలిగించే సూక్తులు చెప్పాడు సుమశతకంలో వెన్నకోట బద్దెన. అదే అబ్బాయి.